హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. జయం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు అనేక ధార్మిక సందేహాల్ని నివృత్తి చేస్తున్నటువంటి చిర్రావురి గారు ఇవాళ కూడా మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. స్వాగతం చెప్పేద్దాం. నమస్తే చిర్రావురి గారు. శ్రీమాత్రే నమః తల్లి. కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులంతా సిద్ధంగా ఉన్నారు మీతో మాట్లాడడానికి. ఫస్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే మా. నమస్తే అండి. మీ పేరు? దుర్గాలక్ష్మి. ఎక్కడి నుంచి అండి? అమలాపురం. చిర్రావురి గారితో మాట్లాడండి. అమ్మాయి శ్రీమాత్రే గారు. చెప్పమ్మా. ఇంట్లోనండి తులసి పత్రాలునండి జిల్లేడు పువ్వులు బిలవ పత్రాలతో పూజ చేసుకోవచ్చండి. చేసుకోవచ్చండి. ఎవరన్నా చేయొద్దన్నారా? ఎవరో చెప్తే విన్నామండి. ఏమని చెప్పారు? చేయకూడదనండి. చేసుకోవచ్చమ్మా. జిల్లేడు పువ్వులతో ఇంట్లో పూజ చేసుకోకూడదు. చేసుకోవచ్చమ్మా. జిల్లేడు పూలు అంటే గణపతికి ఇష్టం, సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టం, శివుడికి ఇష్టం. అర్థమైందా? సరే అండి. చేసుకోవచ్చు. ఇంకో ప్రశ్న గురువు గారు. అడుగమ్మా. కార్తీక మాసంలోని సోమవారం ఉపవాసం ఉన్నప్పుడు సాయంత్రం కుక్కకి భోజనం పెడితే గానీ తినకూడదు అంటున్నారు. అలాగేం లేదమ్మా, అలాగేం లేదు. కుక్కకి పెడితే గానీ తినకూడదు కాదు, చుక్కని చూడకుండా తినకూడదు. కుక్క కాదమ్మా, చుక్క. చుక్క కాదు, అది కుక్కకి భోజనం పెట్టాలంటున్నారండి. కుక్క కాదు, చుక్క. చుక్కని చూసిన తర్వాత అండి కుక్కకి భోజనం పెట్టాలంటున్నారండి. పెట్టు, కావాలంటే పెట్టు. పెడితేనే కానీ ఉపవాసం వదిలిపెట్టకూడదు అనకుండా రూల్ లేదు. కావాలంటే కుక్కకి పెట్టడంలో తప్పు లేదు. సరే గురువు. అంతేనా? అది శంఖం ఊదినట్టు కళలోకి వస్తే మంచిదేనండి? మంచిదేనమ్మా, మంచిదే. ఎవరు ఊదారు? కళలో వచ్చిందంటండి. ఎవరు ఊదినట్టు? ఎవరో ఒక అతను ఊదుతున్నట్టు వచ్చిందండి. ఏం తప్పు లేదమ్మా, ఊదితే అలా రావచ్చు, తప్పేం లేదు. థ్యాంక్ యూ గురువు గారు. జయం తల్లి, జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? నాగదుర్గండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? పొబ్లివారిపల్లి నుంచి అండి. చిర్రావురి గారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్తే గురువు గారు. చెప్పు తల్లి. అదేనండి, మా ఇంట్లో కొంచెం ఇబ్బందిగా ఉందండి. అప్పులు గట్ట ఎక్కువ చేస్తామండి, అవి తీరట్లేదండి. అంటే దేనికి చేసావమ్మా? పెళ్లి కోసమా, ఇల్లు కోసమా? పెళ్లి కోసమండి. పెళ్లి ముగ్గురు ఆడపడుచులకి పెళ్లి చేశారండి, ఇల్లు కట్టేమో. అదండి మా అత్తగారు మాట్లాడతారంటండి, ఒకసారి మాట్లాడండి. నమస్తే అండి గురువు గారు. చెప్పమ్మా. శ్రీమాత్రను. చెప్పు తల్లి. కొంచెం కొంచెం కష్టాల కింద ఉన్నాయండి. ఏం చెప్తా. సరే, ఇంట్లో ఏ దేవుడు పూజ చేస్తుంటావమ్మా ఎక్కువగా? అసలు పూజ మా అన్నాను, సాయంకాలం పొద్దున్న పూజ చేస్తానండి. అదే, ఏ దేవుడికి చేస్తుంటారు? దుర్గమ్మ తల్లికి చేస్తానండి. ఈశ్వరుని కూడా తలుచుకుంటానండి. ఇప్పుడు కూడా రాముల వారి పూజ, రామదేవుడి పూజ, అవన్నీ పూజలు చేస్తానండి. ఎన్ని చేసిన ఏంటో కొంచెం అప్పులు. సరే, ఇంటికి రుద్రాక్ష కట్టారా? రుద్రాక్ష లేదండి. సరే, కట్టండి. మన ఫౌండేషన్కి మెసేజ్ పెట్టండి వాట్సాప్లో. రుద్రాక్ష కావాలని పెడితే వాళ్ళు చెప్తారు. లేకపోతే సిద్ధాంతం వెళ్తే సిద్ధాంతంలో రావిచెట్టు సెంటర్లో మన ఆఫీస్ ఉంది, అక్కడికి వెళ్ళి రుద్రాక్షలు తెచ్చుకోండి. ఒకటి గుమ్మానికి కట్టండి, ఒకటేమో దేవుడి దగ్గర పెట్టండి. రుణ విమోచన సిద్ధి అని జపం చేసుకోండి రోజు. ఏంటండి? రుణ విమోచన సిద్ధి అని రోజు జపం చేసుకోండి రుద్రాక్షలు తెచ్చుకున్నాక. రుణ విమోచన అవుతుందమ్మా. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. ఎప్పుడైనా సరే రుద్రాక్షలు తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఒకటేమో ఎర్ర బట్టలో మూట కట్టి, ముందు ఎర్ర బట్టలు పెట్టి ఓ ముడేసేసి, తర్వాత మళ్ళీ ఇంకో ముడేసి గుమ్మానికి మేకు కొట్టి సింహద్వారానికి బయట వైపు. ఏ సింహద్వారం అండి? మా ఇంటికి 2 సింహద్వారాలు ఉన్నాయంటే మీరు ఏ సింహద్వారం నుంచి లోపలికి బయటికి తిరుగుతారో అది మెయిన్ సింహద్వారం. మీ ఇంటికి 96 సింహద్వారాలు చుట్టూ ఉన్నది లెక్క కాదు. మీరు ఏ గుమ్మంలోంచి ఎక్కువగా తిరుగుతూ ఉంటారో వీధిలోకి, ఇంట్లోకి, అది మెయిన్ సింహద్వారం. దానికి మీరు ఆ ఎర్ర బట్టలో కట్టినట్టు రుద్రాక్ష కట్టేయండి.
ఇంకో రుద్రాక్ష ఏం చేస్తారంటే చక్కగా ఒక తాడు గుచ్చి మెడలో వేసుకుని రోజు ఒక 5 నిమిషాలు స్నానం అయిన తర్వాత, స్నానం అయ్యాక ఏం చేయాలంటే ముందు బొట్టెట్టుకున్నాక అగరొత్తుల ధూపం గుమ్మం దగ్గర రుద్రాక్షకి చూపించాలి, ఇంట్లో దేవుడి దగ్గర పెట్టుకున్న రుద్రాక్షకి చూపించాలి. చూపించాక ఒక రుద్రాక్ష 5 నిమిషాలు మెడలో వేసుకుని మీ ఏ కోరిక ఉంటే ఆ కోరిక, అప్పులు తీరాలనుకోండి, రుణ విమోచన సిద్ధి, రుణ విమోచన సిద్ధి, రుణ విమోచన సిద్ధి అని జపం చేసుకోండి. పెళ్ళవ్వాలనుకోండి, కళ్యాణ సిద్ధి, కళ్యాణ సిద్ధి అని చేసుకోవాలి. ఇల్లు కట్టుకోవాలనుకోండి, గృహ సిద్ధి, చదువు కావాలనుకోండి, విద్యా సిద్ధి, ఉద్యోగం కావాలనుకోండి, ఉద్యోగ సిద్ధి అని ఒక 5 నిమిషాలు జపం చేసుకున్నాక మళ్ళీ ఆ రుద్రాక్షని తీసి దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టేసుకోండి. అలా చేస్తూ ఉంటే మీకు ఉన్నటువంటి అప్పులు లాంటివి ఏమైనా ఉంటే తీరతాయి, మీ సమస్యలు తీరతాయి. చాలామంది రుద్రాక్ష తీసుకున్న వాళ్ళు మన లైవ్కే ఫోన్ చేశారు. లైవ్కే ఫోన్ చేసి గురువుగారు రుద్రాక్ష తీసుకున్నాక మాకు చాలా బాగుందండి. అలాగే పొద్దున్న పూట 10 గంటలకి చిర్రావూరి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్లో లైవ్ వస్తోంది. ఆ 10 గంటలకి ఇక్కడ కనపడుతుంది చూసారో నెంబరు, ఆ నెంబర్కే ఇచ్చేసాం లైవ్. ఆ పొద్దున్న 10ంటికి మీరు ఇక్కడ కనపడే నెంబర్ ఉంటుంది చూసారా, తర్వాత వేస్తున్నా పొట్ట మీద పడుతుంది కదా ఆ నెంబరు, ఆ నెంబర్కే పొద్దున్న పూట 10ంటికి లైవ్లో ఆ నెంబర్కే ఫోన్ చేసి మీరు చక్కగా నాతో లైవ్లో మాట్లాడచ్చు, యూట్యూబ్ లైవ్లో. అలాగే ఆగస్టు 1వ తారీఖు నుంచి సాయంత్రం 5 గంటలకు కూడా లైవ్ వస్తుంది మన యూట్యూబ్ చిర్రావూరి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్లో. కరెక్ట్గా 5ంటికి మొదలవుతుంది, 6:30 దాకా వస్తుంది, 1:30 సేపు వస్తుంది అనమాట. అప్పుడు కూడా ఆ నెంబర్కే ఫోన్ చేసి డైరెక్ట్గా మీరు నాతో మాట్లాడచ్చు. సరేనమ్మా, అలా చెయ్యండి. ఆ నెంబర్కి పొద్దునపూట లైవ్ కూడా, యూట్యూబ్లో లైవ్ కూడా సుమారు ఒక 7-8 వేల మంది ఫోన్లు చేశారు, ఫోన్ చేస్తున్నారు. మిస్డ్ కాల్ చూస్తే 7-8 వేల మిస్డ్ కాల్స్ ఉన్నాయి. కాబట్టి అలా చేసి వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే, ఫోన్ కలిసినటువంటి వాళ్ళు రుద్రాక్ష తీసుకున్నాక మాకు చాలా బాగుందండి, మార్పు వచ్చిందండి, నిజంగా అష్టసిద్ధి అంటే అష్టసిద్ధి రుద్రాక్షలానే ఉందండి, అది అంత బాగుందండి, అంత పవర్గా ఉందని అంటున్నారు. కాబట్టి మీరు కూడా రుద్రాక్ష తెప్పించుకున్నటువంటి వాళ్ళు చక్కగా రోజు ఒక 5 నిమిషాలు జపం చేసుకోండి. ఈ రుద్రాక్ష ఎక్కడ దొరుకుతాయంటే మన చిర్రావూరి ఫౌండేషన్ వాట్సాప్ నెంబర్కి రుద్రాక్ష కావాలని మెసేజ్ పెడితే వాళ్ళు రిప్లై ఇస్తారు. లేదా ఈ శనివారం ఆదివారం 2 రోజులు కూడా నేను జూపూడిలో ఉంటాను. శనివారం ఆదివారం. శనివారం ఎందుకంటే శనివారం మనం ప్రదక్షిణాలు చేస్తున్నాం కదా, 7 శనివారాలు ప్రదక్షిణాలు, దానికోసం శనివారం ఉంటాను. ఆదివారం నాడేమో గురు పౌర్ణమి, ఆ రోజున రాజశ్యామల మహాప్రసాదం అనేటటువంటిది వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఎంతమంది వస్తే అంతమంది ఆదివారం నాడు రాజశ్యామల ప్రసాదం ఇస్తామన్నమాట. తెలుసు కదా రాజశ్యామల అంటే నీల సరస్వతి. నేను ఏ పూజ చేసినా కార్తీక మాసంలో మన లైవ్లో ఏం పూజ చేసినా సరే ఆవిడ ఫోటో పెట్టుకుంటా. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి 20-25 ఏళ్ళ నుంచి ఆవిడ పూజలే చేస్తున్నాను. నేను నీల సరస్వతిగా పూజిస్తున్నా. వాక్శుద్ధి, నేను ఇలా మాట్లాడలేకపోయామండి ఇదివరకు, ఇంత స్పష్టంగా ఇంత ప్రతి మాటకి సమాధానం చెప్పేంతగా మాట్లాడలేకపోయామండి. ఇంకా చెప్పాలని నాకు నత్తి, చిన్నప్పుడు నాకు నత్తి, ఒక మాట 4 సార్లు చెప్తేనే కానీ నాకు అని నత్తి వచ్చేది. ఎప్పుడైతే నీల సరస్వతి ఆరాధన చేయడం మొదలుపెట్టానో ఆ నత్తి కాస్త మాయమైపోయి స్పష్టమైనటువంటి వాక్కు, మధురమైనటువంటి వాక్కు, వాక్శుద్ధి. మీరు ఏ ప్రశ్న అడిగినా సరే దానికి తగ్గ సమాధానం చెప్పగలిగేటటువంటి ఓర్పు, నేర్పు ఆ అమ్మవారు ఇచ్చింది నాకు. మహామేధాశక్తి. ఉద్యోగంలో కానీ ఎక్కడ కూర్చున్నా సరే, నేను కూర్చున్నాను ఇంకెవరు నిలబడలేరు. సభలో 10 మంది ఉన్న చోట నేను మాట్లాడడం మొదలెట్టాను, మిగిలిన 9 మంది చేతులు కట్టుకోవాల్సిందే. అటువంటి శక్తి, ఆ పవరు నీల సరస్వతి అమ్మవారు ఇచ్చింది నాకు. అది నా గొప్పతనం కాదు, నీల సరస్వతి అమ్మవారి పవరు. నేను ఎక్కడికైనా వెళ్తున్నాను అంటే కూర్చున్న వాళ్ళు లేచి నిలబడి ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా సరే లేవకూడదు చిర్రావూరి అనుకున్నా సరే ఆ టైంకి అప్రయత్నంగా లేచినప్పుడు నమస్కారం చిర్రావూరి గారు అంటాడు. వాడు ముందే అనుకుంటాడు, చిర్రావూరి గారు వస్తున్నట్టే వేళ మనం లేవకూడదు, ఆయన గౌరవించకూడదు, ఆయనే మన దగ్గర అనుకుంటాడు. కానీ ఆ టైంకి తక్కువ నేను అలా అడుగు పెట్టగానే ఎంత గొప్ప స్థాయిలో ఉన్నవాడైనా సరే లేచిపోయి నమస్కారం పెట్టి నా దగ్గరికి వస్తాను. నేను వస్తుంటే వాళ్ళే ఎదురు వస్తారు. అటువంటి శక్తినిచ్చినటువంటి తల్లి నీల సరస్వతి అమ్మవారు. ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే నేను ఏదో గొప్పవాడిని అయిపోయాను అని చెప్పేసి అని నేను ఏదో బాహుబలిలో పెద్ద మహాబలంగా అయిపోయానని చెప్పుకోవడం కాదమ్మా. ఆ అమ్మవారి యొక్క శక్తి ఏంటనేది చెప్పడం కోసం అని చెప్పి నేను చెప్తున్నాను. కాబట్టి అటువంటి అమ్మవారి యొక్క మహాప్రసాదం అనేటటువంటిది గురు పౌర్ణమి రోజున ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా సరే వచ్చే ఆ ప్రసాదాన్ని నా చేతుల మీదుగా మీరు తీసుకోవచ్చు. పైగా కొన్ని సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు, ఏ సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలని నేను ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఇది చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇలా చేస్తే కనుక ఖచ్చితంగా
సంవత్సరం లోపల మీకు కొంచెం మార్పు అనేటటువంటిది కనపడుతుంది. ఎందుకంటే ఇది వరకు చేసిన వాళ్ళకి కనపడింది కాబట్టి మీకు చెప్తున్నా. 21వ తారీఖు గురు పౌర్ణమి రోజున ఉదయం 7:30 కల్లా మీరు జూపూడి వచ్చేసేయాలి. శనివారం వచ్చేవాళ్ళు శనివారమే, ఆదివారం వచ్చేవాళ్ళు వచ్చేసేయాలి 7:30 కల్లా. చదువుకునేటటువంటి పిల్లలు, చదువుకునే పిల్లలు కానీ, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు కానీ, ఉద్యోగంలో అభివృద్ధి కోసం కానీ, ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ల కోసం కానీ, వీసా కోసం కానీ ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళు మీరు వచ్చేటప్పుడు ఖచ్చితంగా 1 కేజీ కందిపప్పు తెచ్చుకోండి. మీకు కూడా మనిషికి 1 కేజీ చొప్పున కందిపప్పు తెచ్చుకోండి. తర్వాత చదువుకునేటటువంటి వాళ్ళు, ఉద్యోగం సంబంధించినటువంటి వాళ్ళు, వీసా కోసం చూసేవాళ్ళు, ఉద్యోగుల డెవలప్మెంట్ కోసం చూసేటటువంటి వాళ్ళు మినప్పప్పు తెచ్చుకోండి. రాహువు యొక్క అనుగ్రహం, దుర్గా అనుగ్రహం కావలసినటువంటి వాళ్ళందరూ కూడా 1 కేజీ మినప్పప్పు తెచ్చుకోండి. గుర్తుంచుకోండి, చదువుకునే వాళ్ళు, ఉద్యోగానికి సంబంధించిన వాళ్ళు కేజీ మినప్పప్పు తెచ్చుకోండి. రోగ అప్పులతో బాధపడేటటువంటి వాళ్ళు, రోగాలతో బాధపడేటటువంటి వాళ్ళు, అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు, బయట అప్పులు చేసినటువంటి వాళ్ళు, లేదా బయట అప్పులు ఇచ్చి తిరిగి రానటువంటి, అప్పులు రావట్లేదు మొర్రో అని మొత్తుకునేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కుజుడి యొక్క ప్రీతి కోసం 1 కేజీ కందిపప్పు తెచ్చుకోండి. వ్రణ రోగ నివారణ కారకుడైన. ఇక వివాహ సంబంధమైనటువంటి సమస్యలతో బాధపడేటటువంటి వాళ్ళు, మాకు ఎన్ని సంబంధాలు వస్తున్నా తిరిగిపోతున్నాయండి, ఎంగేజ్మెంట్ అవుతుందండి కానీ పెళ్లి దాకా రావట్లేదండి, నేనేమో పెళ్ళయింది కానీ మా ఆవిడ నా మాట వింటలేదండి, ఏమన్నా పెళ్ళైన తర్వాత మా ఆయనేమో నా మాట వింటలేదు, డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తున్నాడండి, నన్ను సినిమాకి తీసుకెళ్ళట్లేదండి, బట్టలు కొని పెట్టట్లేదు, షాపింగ్కి తీసుకెళ్ళట్లేదండి, ఇలాంటి చిన్న చిన్న సమస్యలతో బాధపడే వాళ్ళు కూడా నా దగ్గర చాలామంది వస్తుంటారు. అలాంటి వాళ్ళు, అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక 1 కేజీ శనగపప్పు తెచ్చుకోండి. ఒక్కొక్కళ్ళు 1 కేజీ శనగపప్పు. వివాహానికి ముందు కానీ వివాహం తర్వాత కానీ సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 1 కేజీ శనగపప్పు తెచ్చుకోండి. ఇక గృహ భూమి సంబంధించినటువంటి వాళ్ళు, అద్దెంట్లో ఉంటున్నామని సొంత ఇల్లు కావాలండి అనుకునేవాళ్ళు, గురువుగారు మేము 1 ఇంటికి డబ్బులు ఇచ్చాం కానీ ఆ ఇల్లు ఎంతకీ అవ్వట్లేదండి, మేము రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోతున్నాం అనుకునేవాళ్ళు, గురువుగారు ఇల్లు కట్టడం ప్రారంభించాం కానీ ఏదే కలిసి రావట్లేదు, లోన్ రావట్లేదండి అనుకునేవాళ్ళు, ఇంటికి అప్లికేషన్ పెట్టుకున్నాం కానీ అంటే స్థలం ఇవ్వట్లేదని గవర్నమెంట్ అనుకునేటటువంటి వాళ్ళు, భూమి కొందాం అనుకుంటున్నాం కానీ అవ్వట్లేదండి అనుకునేవాళ్ళు, ఏమంటే మా భూమి కోర్టు వ్యవహారాల్లో పడిపోయిందంటే గొడవల్లో ఉందండి అనుకునేటటువంటి వాళ్ళు, ఏమంటే గురువుగారు భూమి అమ్ముడు అవ్వట్లేదండి మా చాలా కాలం నుంచి అనుకునేటటువంటి వాళ్ళు, భూ సంబంధమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు 1 కేజీ బెల్లం తెచ్చుకోండి. అలాగే వ్యాపార సంబంధం, వ్యాపార రీత్యా మాకేం బాగాలేదండి, డెవలప్మెంట్ లేదండి, మా వ్యాపారంలో అభివృద్ధి లేదండి, రుద్రాక్షలు కట్టామండి, ఇంకా డెవలప్మెంట్ కావాలని అనుకునేటటువంటి వాళ్ళు బుధుడి యొక్క అనుగ్రహం కోసం వ్యాపార సంబంధమైంది కాబట్టి 1 కేజీ పెసరపప్పు తెచ్చుకోండి. మనిషికి 1 కేజీ చొప్పున తెచ్చుకోండి. మీ ఇంట్లో ఏ సమస్యలు, మీకు 2-3 సమస్యలు ఉన్నాయనుకోండి, ఆ 2-3కి సంబంధించింది తెచ్చుకోండి. మీకు రుణ సమస్య ఉంది, వ్యాపార సమస్య ఉంది, పెళ్లి సమస్య ఉంది అనుకోండి, రుణ సమస్య కోసం 1 కేజీ కందిపప్పు, పెళ్లి సమస్య కోసం ఏమో శనగపప్పు 1 కేజీ, వ్యాపార సమస్య కోసం 1 కేజీ పెసరపప్పు తెచ్చుకోండి. ఈ విధంగా మీకు ఏ సంబంధమైనటువంటి సమస్య ఉంటే దానికి సంబంధించి, మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా వినండి, మళ్ళీ చెప్పలేదు అనుకోవద్దు, జాగ్రత్తగా మీ సమస్య ఏదో చూసుకోండి. చదువుకునేటటువంటి వాళ్ళు, ఉద్యోగం కోసం, వీసా కోసం, ఉద్యోగంలో అభివృద్ధి కోసం ఇబ్బంది పడేటటువంటి వాళ్ళు, పిల్లలు, చదువుకునేటటువంటి పిల్లలు, నీల సరస్వతి ప్రసాదం కోసం వచ్చే వాళ్ళందరూ కూడా 1 కేజీ మినపప్పు తెచ్చుకోవాలి, గుర్తుంచుకోండి. ఇక వ్రణ అంటే అప్పులు రావాల్సిన వాళ్ళు, అప్పులు ఇచ్చి తిరిగి రానటువంటి వాళ్ళు, అప్పులు కట్టాల్సి వచ్చిన వాళ్ళు, ఈఎంఐలు, లోన్లు ఎక్కువైపోయినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే, లేదా రోగాలతో బాధపడుతూ, అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళు, చర్మ సంబంధమైన రోగాలు కానీ, మానసిక సంబంధమైనటువంటి రోగాలు కానీ, ఆ రోగాలతో బాధపడేవాళ్ళు 1 కేజీ కందిపప్పు తెచ్చుకోండి. ఇక వివాహ సంబంధమైనటువంటి, వివాహం కాని వాళ్ళు కానీ, వివాహం అన్యోన్యత లేనటువంటి వాళ్ళు కానీ, వివాహమై భార్యాభర్తలు దూరంగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, వివాహ సమస్య, ఎటువంటి వివాహ సమస్య ఉన్నా, సంతాన సమస్య ఉన్నా సరే మీరు 1 కేజీ శనగపప్పు తెచ్చుకోండి. ఇక గృహం, ఇల్లు, భూమి, వీటికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు 1 కేజీ బెల్లం తెచ్చుకోండి. వ్యాపారంలో సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు, వ్యాపార అభివృద్ధి కోరుకునేటటువంటి వాళ్ళు, నీల సరస్వతి ప్రసాదం కోసం వచ్చేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నటువంటి వాళ్ళు, అంటే శ్యామలాదేవి మహాప్రసాదం ఇస్తున్నాం కదా రాజశ్యామల, దానికోసం వచ్చేటువంటి వాళ్ళు, వ్యాపార సంబంధమైనటువంటి వాళ్ళు
పెసరపప్పు తెచ్చుకోండి. తెచ్చుకుని అక్కడికి రండి, మీ సమస్య చెప్పండి, మీ గోత్రము మీ పేరు చెప్పి మీ సమస్య చెప్తే నేను అక్కడికక్కడే నేను మీకు పరిహారం చేయించేస్తాను. అక్కడికక్కడే మీకు 2 అక్షరాలు వేసేస్తాను. ఇక సంవత్సరం లోపల మీ చికాకులు ఏమన్నా ఉంటే అవన్నీ తగ్గుముఖం పడతాయమ్మా. జయం. నెక్స్ట్ కాల్ అండి. నమస్తే అండి. నమస్తే అండి మేడం గారు. అమ్మ మీ పేరు? వరలక్ష్మి అండి. మాట్లాడండి అమ్మా చిర్రావూరు గారితో. చెప్పమ్మా. నమస్తే అండి. చెప్పమ్మా. నా వరలక్ష్మి ఇప్పుడు వచ్చి మేము ఏంటమ్మా? విద్యార్థి తీసుకొచ్చాండి. విజయవాడ ఇప్పుడు వచ్చి రుద్రాక్ష తీసుకున్నావా? రుద్రాక్ష తీసుకున్నా అండి. ఓ వెరీ గుడ్. ఒకటేమో గుమ్మాన్ని కట్టాము, ఒకటేమో మా అబ్బాయి కళ్యాణ సిద్ధి అని చెప్పి చేస్తున్నాడు పూజ. చేసుకోమనండి, ఆయనకి ఏం కావాలో ఆ సిద్ధి చేసుకోమని చెప్పండి. కళ్యాణ సిద్ధి అనేది చేయమన్నారు. సరేనమ్మా. మా అబ్బాయి మనం కొంచెం ఏదైనా స్పష్టంగా సిగ్నల్ ఉన్న చోట నుంచి మాట్లాడితే 1 నిమిషం మాట్లాడడానికి అవకాశం ఉంటుందమ్మా. మా అబ్బాయి మా ఆయన గారు వచ్చారు. మీ అబ్బాయి మీ ఆయన గారు వచ్చారా? వచ్చారండి 1 వారం. సరేలే రమ్మను. రేపు శనివారం రమ్మను, ఆదివారం కూడా రమ్మను. శనివారం నాడు చేస్తేనేమో శనివారం ఫలితం కంపల్సరీ శనివారం ఫలితం వస్తుంది. ఆదివారం నాడు వచ్చేటటువంటి వాళ్ళకేమో రాజశ్యామల ప్రసాద వితరణ చేయడం జరుగుతుంది. మా అబ్బాయి రాజున్నామండి. మా అబ్బాయి సరేనమ్మా రమ్మనమ్మా. దండం కొట్టించుకునేవాడు శనివారం రండి. దండం కొట్టించుకునేవాడు శనివారం, భైరవ దండం కానీ ఏ దండమైనా కొట్టించుకునేటటువంటి వాళ్ళు రోగాలతో కూడా శనివారం. ఆదివారం నాడు రాజశ్యామల ప్రసాదము. ఇప్పుడు నేను పరిహారాలు చెప్పాను కదా, ఈ పరిహారాలకు సంబంధించినటువంటి వస్తువులు తెచ్చుకునేవాళ్ళు ఆదివారం అండి. ఆదివారం దండం కొట్టం. దండం కావాలంటే శనివారం రావాలి. జయం. ఆశీస్సులమ్మ, ఆశీస్సులు. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే మేడం. అమ్మా మీ పేరు? గాయత్రి పాల్కొండ నుంచి మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా గాయత్రి. సరస్వతీదేవి దగ్గర వేణు ఎందుకు ఉంటుంది గురుగారు? సరస్వతీదేవి దగ్గర వేణ ఎందుకు ఉంటుందా? వేణ ఒకటే కాదమ్మా, ఆవిడ చేతిలో ఇంకా ఉంటాయి, చూడలేదా నువ్వు? పుస్తకం, పుస్తకం, వేణ, పెన్ను. పెన్ను ఉంటుంది ఆవిడ దగ్గర. పెన్ను. సరస్వతీదేవి చేతిలో ఏముంటాయి? పెన్ను ఉంటుందా? పార్కర్ పెన్ ఉంటుందా? ఉండదమ్మా, పెన్ ఉండదు. వీణా పుస్తకధారిణి వీణ ఉంటుంది. అభయం, ఒక చెయ్యి అభయం, ఒక చేతిలో వేణ ఉంటుంది, ఒక చేతిలో జపమాల ఉంటుంది అమ్మా. జపమాల ఒక చేతిలో. సరే నువ్వు ఫోన్ పెట్టేసే, నేను చెప్తా క్లియర్గా విను. చక్క టీవీలో అక్షమాల అంటారు దాన్ని. అక్షమాల పేరు ఎప్పుడన్నా విన్నారా? అక్షమాల. అదే కనుక రుద్రుడితో ఉంటే రుద్రాక్షమాల. అక్షమాల ఆవిడ దగ్గర ఉంటుంది. శివుడి సంబంధమై అయ్యేటప్పటికి అది రుద్రాక్ష, అక్ష రుద్రాక్ష అయిందనమాట. అప్పుడు అక్షమాల, జపమాల ఒక చేతిలో ఉంటుందన్నమాట. జపమాల దేనికి సంకేతం? ధ్యానానికి, తపస్సుకి సంకేతం సరస్వతీదేవి. ఇంకో చేతిలో ఏముంటుంది? పుస్తకం, వేదాలు ఉంటాయి ఆవిడ చేతిలో. పుస్తకం ఉంటుంది, వీణా పుస్తక ధారిణి అంటాం కదా, చదువుకి సంకేతం ఆ పుస్తకం. మరి వీణ కళలకి సంకేతం. చతుషష్ఠి కళలు, 64 కళలు ఉన్నాయి. అందులో ప్రత్యేకించి ఫైన్ ఆర్ట్స్ అంటారు, చూసారు లేదో? చిత్రలేఖనం, సంగీతం, గానం, వాయిద్యం ఇలాంటివన్నీ ఉంటాయి చూసారా? ఈ కళలన్నిటికీ కూడా అధిష్టాన దేవత. రంగం మీద అంటే రంగస్థలం మీద ప్రదర్శించేటటువంటి కళలు ఉంటాయి చూడండి. రంగస్థలం అంటే స్టేజీ మీద ప్రదర్శించేటటువంటి కళలన్నిటికీ కూడా, రంగస్థల కళలన్నిటికీ కూడా ఆవిడే అధిష్టాన దేవత అని తెలియజేయడం కోసమని కళాస్వరూపమైనటువంటి వేణు ఉంటుంది ఆవిడ దగ్గర. అందుగురించి రంగస్థలం మీద ప్రదర్శించేటటువంటి వాళ్ళందరూ కూడా సరస్వతీదేవిని ఏమంటారో తెలుసమ్మా? రంగనాయకి. రంగస్థలానికి ఆవిడ నాయిక. ఇది రంగస్థలం, ఇది నా రంగస్థలం, ఇక్కడి నుంచి నేను నా కళని ప్రదర్శిస్తున్నా. కాబట్టి నేను ముందు ప్రథమ నమస్కారం ఎవరికి చేయాలి? సరస్వతీదేవికే చెయ్యాలి. సరస్వతీదేవి
శ్వేతవర్ణ తెలుపు రంగు వస్త్రాలు కట్టుకుని ఉంటుందన్నమాట. తెల్లటి వస్త్రాలు కట్టుకుని ఉంటుంది. ఆవిడ ఎక్కడ కూర్చుంటుంది ఎప్పుడన్నా గమనించారా మీరు? సరస్వతీదేవి హంసవాహిని, హంస వాహనమే కానీ హంస మీద ఆవిడ కూర్చోదు. ఆవిడ రాయి మీద కూర్చుంటుంది. ఎప్పుడన్నా మీరు చూడండి ఫోటోల్లో, చిత్రాల్లో సరస్వతీదేవి ఎప్పుడు ఒక రాయి మీద కూర్చుని ఉంటుంది. లక్ష్మీదేవి ఎప్పుడు కలువ పువ్వులో, తామర పుష్పంలో కూర్చుని ఉంటుంది. కలువ పుష్పంలో కూర్చుని ఉంటుంది. బ్రహ్మదేవుడు కూడా తామర పువ్వులోనే కూర్చుని ఉంటాడు. విష్ణుమూర్తి ఎక్కడుంటాడు? శేషశయనుడై ఉంటాడు, అంటే పాము చుట్ట మీద కూర్చుంటాడు. సరస్వతీదేవి ఎక్కడ కూర్చుంటుంది? రాయి మీద కూర్చుంటుంది. లక్ష్మీదేవి తామర పుష్పం మీద కూర్చుంటుంది. తామర పుష్పం ఐశ్వర్యానికి సంకేతం. ఆ తామర పుష్పాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుని 4 రోజుల్లో వాడిపోతుంది. అది అంటే ఐశ్వర్యం క్షయం అయిపోతుంది. ఐశ్వర్యం ఎంతటి ఐశ్వర్యమైనా కొంతకాలమే మన దగ్గర ఉన్న తర్వాత వేరే వాడి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎల్లరూ ఎల్లకాలము ఐశ్వర్యవంతులు కాలేరు. ఎల్లరూ ఎల్లకాలం అంటే అందరూ ఎల్లకాలం కూడా ఐశ్వర్యవంతులు కాలేరు. కొంతకాలానికి దరిద్రం వచ్చేస్తుంది, పట్టేస్తుంది ఆటోమేటిక్గా ఐశ్వర్యం అంతా పోయి. తల్లిదండ్రులు తాత ముత్తాతలు బ్రహ్మాండంగా సంపాదించినటువంటి ఆస్తిని మనవాళ్ళు మనవరాళ్ళు నాశనం చేసేసి ఒక స్థితికి, ఒక పనికిరాని స్థితికి వచ్చేస్తారు. అంటే తామర పువ్వు ఐశ్వర్యానికి సంకేతం. తామర పువ్వు ఎండిపోయినట్టు ఎంత ఉంటే తామర పువ్వు ఎండిపోయి ఇలా అయిపోతుంది. మొగ్గ విచ్చుకోవడానికి ముందు ఇలా ఉంటుంది, విచ్చుకున్న తర్వాత ఇలా తామర పువ్వు విచ్చుకుని మళ్ళీ వడిలిపోయేటప్పుడు ఇలా వడిలిపోయి పడిపోతుంది. కాబట్టి ఐశ్వర్యం క్షణికము, క్షణకాలము, ఒక్క క్షణమే ఉంటుంది ఐశ్వర్యం. మనం అనుకుంటాం మాకు జీవితకాలం అనుకుంటాం. దేవతలకి ఇలా కళ్ళు మూసి తెరిస్తే మనకు ఒక జీవితకాలం, అది వాళ్ళకి క్షణభంగురం అంటారు దాన్ని. లక్ష్మీదేవిని పూజిస్తే ఐశ్వర్యం వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. సరస్వతీదేవిని పూజిస్తే సరస్వతీదేవి శిల మీద కూర్చొని, అది కూడా గండశిల మీద కూర్చుని ఉంటుంది. ఆ గండశిల దేనికి వినియోగిస్తారయ్యా అంటే శిల్పాలు చెక్కడానికి. అందులోని ప్రత్యేకించి గర్భగుడిలో మనం పూజించేటటువంటి శిల్పాలన్నీ కూడా గండశిలతో చెక్కినవి అయి ఉంటాయి. మామూలు బయట పెట్టే విగ్రహాలు గండశిలతో చెక్కరు, ఎందుకంటే అంత మెత్తగా ఉంటాయి. మామూలుగా ఒకటి ముక్కు కొడుతుంటే ముక్కు చోట్ల ఈ పక్కన విరిగిపోతూ ఉంటుంది శిల్పానికి. గండశిల అయితే చెక్కుతుంటే అది ఎంతవరకు కావాలో అంతవరకే అది తయారవుతుంది. కాబట్టి సరస్వతీదేవి ఎప్పుడు కూడా శిల మీద కూర్చుని ఉంటుంది. అంటే ఆ శిలని శిల్పంగా మార్చేటటువంటి శక్తి ఆవిడ దగ్గర ఉన్నటువంటి వీణకి, అంటే కళలకి, జపమాల అంటే తపస్సుకి, ఏకాగ్రతకి, ఆవిడ చేతిలో ఉన్నటువంటి పుస్తకం చదువుకి సంకేతం అన్నమాట. అంటే నువ్వు కనుక జాగ్రత్తగా చదువుని వినియోగించుకుని తెలివిగా ఏకాగ్రతతోటి ఉంటే శిల్పంగా మారతావు, లేదు శిలగా ఉండిపోతావు. ఏది నీకు కావాలి? కానీ చదువు అనేటటువంటిది ఒకసారి మనకు వచ్చింది అంటే అది మనసులో ఇంకా అది శిలలాగే ఉండిపోతుంది అంతే మన దగ్గర. ఆ చదువు ఇంకా మనం చచ్చిపోయేదాకా మనం మర్చిపోం. అదే ఐశ్వర్యం ఈవేళ వచ్చింది, రాత్రి దొంగలు పడ్డారు, తెల్లారేపటికి ఎత్తుకుపోయారు, అయిపోయింది. కాబట్టి సరస్వతీదేవికి అంత విశేషం ఉందన్నమాట. అది లెక్క. అందుగురించే రేపు ఆదివారం 21వ తారీఖు జూలై 21 గురు పౌర్ణిమ రోజు మీకందరికీ కూడా సరస్వతి అనుగ్రహం కలగడం కోసం, పిల్లలకి చదువు బాగా రావడం కోసం, ఉద్యోగంలో అభ్యున్నతి కోసం, నేను మీ కోరికలన్నీ కూడా నెరవేరడం కోసమని రాజశ్యామల నీల సరస్వతి అమ్మవారి యొక్క నైవేద్యాన్ని మీకు ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. ప్రసాదంగా ఇవ్వడం పెద్ద పెద్ద దొప్పల్లో పెట్టి, ఇంత నోట్లో పెట్టి, ఇంత నోట్లో తోస్తా అనుకుంటున్నారు, ఏమీ లేదు. తేనె చొక్కలో ముంచి మీరు తేనె చొక్క వేస్తానంత మీ నోట్లో. అదే సరస్వతి అమ్మవారి యొక్క ప్రసాదం. ఆవిడ యొక్క రాజశ్యామల అమ్మవారి యొక్క మహానివేదన ఏంటంటే తేనె, ఒక దర్భపుల్ల తేనెలో ముంచి మంత్రించి మీ నోట్లో పెడతా, మీరు సప్పరించి ఆ పుల్లవతల పడేయడమే, ఆ తేనెని మింగేసేయడం. అదే మహాప్రసాదం. అదే సంవత్సరంలో మీ జీవితాన్ని మారుస్తుంది అనమాట. జయం. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. మేడం, మీ పేరు? నా పేరు లక్ష్మి, భీమవరం మేడం. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? చెప్పమ్మా లక్ష్మి. భీమవరం మేడం. చెప్పమ్మా. ఇంటి పేరు అనుకున్నా గురుగారు. శ్రీమాత్రే నమః గురుగారు. శ్రీమాత్రే నమః తల్లి, చెప్పమ్మా. ఏమీ లేదు స్వామి. ఎలా అంటే నా లైఫ్ నాకు తెలుసున్నప్పటి నుంచి నాకు అంతే కష్టమే అండి. మా వారు ఒక 5 సంవత్సరాలు ఉన్నారు, 2 పిల్లలు. ఆయన ఉన్నప్పుడు కష్టపడ్డాను, పిల్లలు కంటితాకి కష్టపడ్డాను, పిల్లలు పెళ్లిళ్ళు అయిపోయాయి. ఇప్పుడు నేను కష్టపడుతున్నాను. ఒక మంచి టైం ఏమైనా వస్తుందా అనేసి.
అంటే ఏం కష్టపడ్డారమ్మా? సార్ ఏం కష్టపడ్డారు? అంటే జాబ్ చేయడం, నేను బతకడం. అది మీ ఇంట్రెస్ట్. హలో, మీరు జాబ్ చేయడం అది మీ ఇంట్రెస్ట్ ఏ, అంతే కదా? మీ ఇంట్రెస్ట్ కొద్దీ మీరు జాబ్ చేశారు. లేదు సార్, బ్రతకడం కోసం. మీ వారు లేరండి, చిన్నప్పుడే చనిపోయారు. అయ్యో బాబు, అదే విషయం. ఇంకేమైనా మంచి టైం వస్తుందా అనేసి అండి. మరి పిల్లలు ఎదిగారుగా? వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి వెళ్ళిపోయారు సార్. అంతేనా? ఏ, మీకు దేవుడే మళ్ళీ దిక్కయ్యాడు పాపం. దేవుడేనండి. అంతేనండి, పిల్లలు అంతే. మనం ఎంతో ప్రేమగా చూసుకుంటాం కానీ ఏ, వాళ్ళకి పెళ్ళి అయిన తర్వాత పెళ్ళాల వెనకాల పోతారు. నాకు శివ పూజ ఎక్కువ చేస్తా అండి. సరే అండి, నిత్యదీప ఆరాధన చేసుకోమ్మా. అలాగే సార్. అదే శివారాధన చేసుకో. భీమవరం కాబట్టి వీలైతే రేపు శనివారం కానీ ఆదివారం కానీ జూపూడిరా. సార్. విజయవాడ వచ్చేసి విజయవాడలో కంచికచర్ల, నందిగామ, ఏ, జగ్గయ్యపేట ఏది ఆర్డినరీ బస్సు ఎక్కినా సరే జూపూడి వెంకటేశ్వర స్వామి గుడి అంటే దింపుతారు. సార్. అక్కడికి రండి. ఉదయం 12 గంటల లోపల రండి. ఎప్పుడు వచ్చినా సరే 12:30 వరకు నేను ఉంటాను కాబట్టి రండి అమ్మా. సరేనా? థ్యాంక్ యూ సార్. సరే తల్లి, జయం తల్లి, జయం. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి, నమస్తే అండి. మీ పేరమ్మా? సరోజిని అండి. సరోజిని గారు ఎక్కడి నుంచి? ఇండి మండలం ఉప్పురూరు అండి. మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్తే గురుగారు. చెప్పు తల్లి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రమ్మ చెప్పమ్మా. అది రుద్రాక్ష తెప్పించుకున్నానండి 2. ఒకటి మెల్ల వేసుకుని పొద్దున్నే చేసుకుంటున్నానండి. ఇంకోటి గుమ్మం తిన్నంగా కట్టకుండా పక్కకే కట్టానండి. కట్టేసి అంటారా? అంటే ఆ గుమ్మానికి పైనే ఉంటుందా అది, లేకపోతే పక్కన దూరంగా వెళ్ళిపోయిందా? పక్కన దూరంగా కాదండి, పక్కకి. అంటే ఆ కమ్మి పైనే ఉంటుంది కదా, గుమ్మం లోపలే ఉంటుంది కదా పైన. అడ్డ కమ్మి ఉంటుంది కదా, దాని పైనే ఉంటుంది కదా. దానిపైన కదండి, పక్క సైడ్ కి పెట్టామండి. ఆ పక్క సైడ్ పెట్టద్దు, గుమ్మం పైన. ఆ గుమ్మం దాంట్లో మనం ఎక్కడి నుంచి తిరుగుతామో అక్కడ ఉండాలి. తీసి పక్క కట్టచ్చు అంటారండి. ఓ మేకు కొట్టేసి కట్టేసేయమ్మా. కట్టేసాను అంటారండి. ఇంకో సందేశం అండి గురువు గారు. ఉప్పు దీపం అమాస రోజున పెడతారు, దేనికండి? అపమృత్యు దోషాలు తొలగిపోవడం కోసం. అదే ఉప్పు దీపం పెడుతున్నాం అంటున్నారండి అందరూనో, దేనికని అడుగుదామనండి. గండాలు తొలగిపోయే గండ దీపం అంటారమ్మా దాన్ని. పెట్టుకోవచ్చు. సరేనా? ఎలా పెట్టాలండి గురుగారు చెప్తారండి? అది ఉప్పు దీపం ఎలా పెట్టాలని మన చిర్రావూరి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్లో వీడియో పెట్టి ఒకసారి చూడమ్మా. జయంత్ తల్లి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అమ్మ, సంతోషి గారు. పద్మావతి గారు మాట్లాడండి. చెప్పమ్మా. గురువు గారు శ్రీమాత్రే నమః అండి. శ్రీమాత్రే నమః చెప్పమ్మా. ఇప్పుడండి పొద్దున దీపారాధన పెట్టుకుంటామండి. ఆనకేమండి కామాక్షమ్మ దీపారాధన పెట్టుకుంటాం కదండి. అది ఒకసారి పొద్దున మాటలు దీపాలు తోముకోవటానికండి ఒకసారి ఊరు వెళ్ళవలసి వస్తుందండి. ఈ టైం వస్తానండి, తోముకోవడం పడతలేదండి. ఆనాక అన్ని కలిపండి 9 గంటలు తోముకొచ్చండి. అంటే పొద్దున్న పెట్టే దీపాలు వేరు, ఆనక పెట్టే దీపాలు వేరు కదా. అదేండి కామాక్ష దీపం ఏర్పాటుగానే ఉంటాయండి. అన్ని వేరు వేరు ఉంటే మీరు ఎప్పుడన్నా తోముకోవచ్చు. ఆనకు సాయంత్రం మాట తోముకోవచ్చు కదండి. ఓ బ్రహ్మాండంగా తోముకోవచ్చు. రేపు పొద్దుడు దాకా అలా ఉండించుకోకుండా తోముకోవచ్చమ్మా. అదొకటినండి. ఇంకోటి నాకు కూడా వాక్ సిద్ధి మంచిగా ఇవ్వాలని నాకు దీవించండి గురువు గారు. నేను చదువుకోవచ్చు, చిన్న చదువు కదండి. మీతో ఇంకా స్పష్టంగా అందంగా మాట్లాడాలని. బాగానే మాట్లాడుతున్నాం, అలా మాట్లాడితేనే అందం. ఇంకా ఇప్పుడు యూట్యూబ్ లో ఉందండి, మీరు మీతో మాట్లాడితే నెంబర్ కొట్టదా అంటే రావట్లేదండి నాకు. అదేంటది? అదే వచ్చింది, ఆ చిన్న కిటికీ తెలుస్తలేదండి. లేదమ్మా, ఇక్కడ తెలుసుకుని ఇన్ని వేల మందిలో పెట్టినప్పుడు అక్కడ దొరుకుతుంది. నీకు పొద్దున్న 10ంటికి మొదలవుతుంది లైవ్ నాది. అవునండి, నాకు వచ్చేద్దండి అది యూట్యూబ్ లో వచ్చేద్దండి. అక్కడ కొట్టేయండి నెంబరు. ఇగో ఇక్కడ కనబడుతోంది కదా, ఇక్కడ కనబడుతోంది కదా, ఇగో 8885 నా పొట్ట మీద ఇది కనబడుతుంది. ఈ నెంబరే పొద్దున 10 గంటల లైవ్ లో నాతో మాట్లాడే నెంబరు. అవునండి, నెంబర్ కొడతానండి. కొట్టాక మీరు కనిపించరు, అందుకని నాకు. అవును, నేను కనపడకపోతే నా మాట వినపడుతుంది కదా. మాట వినపడుతుంది. మాట ఒకే ఫోన్లో నేను కనబడి మళ్ళీ నీకు ఫోన్లో కనబడి మాట్లాడడం అంటే కష్టం కదమ్మా. కష్టం
కిటికీ తెలుస్తలేదండి నాకు. ఆ కిటికీ అంటే ఒకటే పని, ఏంటండి? వెంకటరెడ్డికి ఫోన్ చేసి ఇంకో ఫోన్ పంపమని చెప్పండి. అప్పుడు ఓ ఫోన్లో చూసుకోవచ్చు, ఓ ఫోన్లో మాట్లాడుకోవచ్చు. ఇంక లేకపోతే ఒక ఫోన్లోనే చూసే దాంట్లోనే మాట్లాడాలి నాతో. మీ బావగారికి ఉంది కానీ అదే చిన్న ఫోన్ అండి. మరి పెద్ద ఫోన్ కొనండి, ఎంతకాలం చిన్న ఫోన్లో పట్టుకు తిరుగుతారు? అలాగే అండి, దేవుడు వచ్చింది అంటే ఏండి రుద్రాక్ష తీసుకున్నాం కదండి, అది నా పేరుని ఖాళీ స్థలం ఉంది కదండి, అది అమ్మాలని తీసుకున్నానండి. అమ్మాలని చేసుకుంటే అక్కడ పెట్టి జాగ్రత్తగా పూజ చేసుకోమ్మా. అది ఏమని అనాలండి, సిద్ధి రాక అంటూ రావట్లేదండి నాకు. సంకల్ప సిద్ధి. సంకల్ప సిద్ధి అన్నా అండి. నువ్వు ఏదైతే సంకల్పం పెట్టుకున్నావు కదా అది సంకల్ప సిద్ధి. సరే అండి. అదే భూమి అమ్మాల సిద్ధి అంటే ఏదో భూమి అమ్మాల సిద్ధి అనకూడదు అలాగా. అదే అండి, అది అడుగుదాం మొన్న కూడా చేశాను కానీ మాట సందట్లో మర్చిపోయి అడగలేదండి. సంకల్ప సిద్ధి, నువ్వు బాగా ఏది కోరుకుంటున్నావో అది జరుగుతుంది. అదే అండి. సరే అండి, సంతోషం. దీవించండి. నాకు కూడా నీల సరస్వతి కటాచి ఉండాలనండి. దొంగలు పట్టుకుపోయి వెళ్ళలేని ఆధారం అండి మనకి. అది ఆస్తి. నేను అదే చెప్తున్నా, ఆస్తి. డబ్బు దొంగలు పట్టుకుపోతారు, చదువుని ఏ దొంగ పట్టుకెళ్ళలేడు మన దగ్గర నుంచి. అదే అండి, మరి కరోనా దొంగ పట్టుకుపోయాడు. మనం సంపాదించుకోవాలండి. మన కరోనా దొంగ, కరోనా వచ్చినప్పటి నుంచి మర్చిపోతున్నాను నేను కూడా. కరోనా దొంగ పట్టుకుపోతున్నాడు. బాబా గుర్తు, జ్ఞాపక శక్తి మొత్తం, చదువుకున్నది మొత్తం కరోనా దొంగ పట్టుకుపోతున్నాడు. అలా ఉంది పరిస్థితి. కలికాలం ఏం చేస్తాం? నాకు వచ్చిందండి బాబు కరోనా అండి. వెంకటరెడ్డి పుణ్యమా అంటే బతికానండి. సరే మరి రేపొద్దున ఫోన్ చేయండి నాకు లైవ్కి. పొద్దున 10 గంటలకి కరెక్ట్గా లైవ్ స్టార్ట్ అయ్యాక ఈ నెంబర్కి ఫోన్ చేయాలి. చేస్తే అక్కడ మళ్ళీ లైవ్ అయిపోయాక ఇంక ఫోన్ చేయకూడదు, ఎత్తాం మేము ఫోన్. అవునండి. ఓన్లీ వాట్సాప్గానే వాడతాం లైవ్ అయిపోతే. అంటే పాతది 770 కాకుండానండి తెర మీద వచ్చే నెంబర్ కొట్టాలండి. 70 అందరికీ దొరకట్లేదు పాపం, టీవీలో వచ్చేవాళ్ళు. కానీ ఈ నెంబర్ పెట్టాం, అదే కొట్టచ్చు లేకపోతే ఇది కొట్టచ్చు. ఆయన నేను అదే చెప్తా అనుకున్నానండి, ఒక్క నెంబర్ సరిగ్గా మనకు ఫుల్ బిజీ అని వచ్చేస్తుందండి. మీరు ఒక నెంబర్ ఫుల్ బిజీ, నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఫుల్ బిజీ. 2 నెంబర్లు కాదు 36 నెంబర్లు పెట్టుకున్నా నేను మాట్లాడేది ఒక్కడనే. అవునండి, అంటే ఒకటి లైన్ లో ఉంటది కదండి. అండి సర్లేండి మరి. సరే మరి మ్యారేజ్ అయ్యే వాళ్ళు అందరూ బాధపడుతున్నారు కదండి. ఎవరు బాధపడుతున్నారు మ్యారేజ్ అయిన వాళ్ళు? మొన్న 54 ఏళ్ళు ఎవరో పెళ్లి చేసుకుంటాను అంటున్నారండి. ఆడవాళ్ళేమో ఒకళ్ళు ఉన్న వాళ్ళు బాధపడుతున్నారండి. వాళ్ళకి ఏమైనా మెసేజ్ ఇవ్వమని ఇద్దరిని పెళ్లి చేసుకోమని చెప్పండి. చెప్తా, అదేలే పాపం చెప్తాలే. ఎందుకంటే అదే మనకి మంచి పనే కదండి. అంతే, ఓ మంచి పని పాపం. రేపు శని ఆదివారాలు వస్తే పెళ్లి కాని వాళ్ళు, పెళ్ళైన అమ్మాయిలను లైన్గా నిలబెడతా. అదే అండి, సంబంధాలు ఉన్నాయని తెలుస్తుంది, వాళ్ళు మాట్లాడుకుంటారు, పెద్దవాళ్ళు మాట్లాడుకుంటారు. అదే అండి. శనివారం కానీ ఆదివారం కానీ ఎవరన్నా వస్తే పెళ్లి కాని వాళ్ళు ఉంటే మన జూపుడు వచ్చిన వాళ్ళు నాకు చెప్పండి. చెప్తే కనుక ఏమన్నా అయ్యో వయసు పెరిగిందండి పెళ్లి కావట్లేదు అవట్లేదు అనుకునే వాళ్ళు వివరాలు అన్నీ అక్కడ రాసుకుని ఎవరికైనా కావాలంటే చెప్తారు వాళ్ళు కూడా. పాపం ఏదో చేద్దాం, మరి ఏం చేద్దాం, కానివాడికి తెలుస్తుంది ఆ బాధ. మంచిగా ఉంటుందనండి నాకు ఐడియా వచ్చింది. మీ ఐడియా నా ఐడియా ఒకటే. అదే అండి. సరే మరి, జయం అండి, జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరమ్మా? నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? తాడేపల్లిగూడెం దగ్గర నుంచి అండి. గురువు గారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. శ్రీమాత్రే మహాగురు గారు. శ్రీమాత్రే మహా తల్లి చెప్పమ్మా. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాండి, ఏం చేస్తే బాగుంటుందో. ఏ ఊరమ్మా మీది? రామన్నగూడెం అండి, తాడేపల్లిగూడెం దగ్గర. మరి తాడేపల్లిగూడెం నుంచి విజయవాడ దగ్గరే కదా జూపూడి. మరి రారే, ఇన్ని వారాల నుంచి నేను వస్తున్నా జూపూడికి శనివారం. నాకు శ్రద్ధగా నేను వింటాను కదండి, మా వారికి శ్రద్ధ ఉండదండి అసలు. అవును, శ్రద్ధ లేకపోయినా అడగండి, ఇలా గుళ్ళోకి వెళ్తామని చెప్పి రండి. సార్ వస్తే అక్కడికి వచ్చినప్పుడు శనివారం వస్తే నేను దండం కొడతాను. అప్పులతో ఉన్న వాళ్ళకి, రోగాలతో బాధపడే వాళ్ళకి ఆ దండం కొడతాను అన్నమాట నేను శనివారం పూట. రండి, ఈ శనివారం రండి. అలాగే 2 రుద్రాక్షలు తీసుకోండి, ఒకటి గుమ్మాన్ని కట్టండి, ఒకటి దేవుడి దగ్గర పెట్టండి. ఇంక ఏది చేయకుండా ఐశ్వర్యం రావాలంటే ఎలా వస్తుందమ్మా? ఏదో ఒకటి చెయ్యాలి కదా. మరి ఉండదండి, నాకేమో మీ మాటలంటే నాకు చాలా ఇష్టం అండి. సరే మరి ఏదో ఒకటి చేయండి మరి. జయం తల్లి, జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు?
కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది గురుగారు. సరే, చాలామంది అడుగుతున్నారు రుద్రాక్ష ఎలా తీసుకోవాలి గురువుగారు అని అడుగుతున్నారు అనమాట. ఇప్పుడు కూడా ఫేస్బుక్లో ఏదైనా లైవ్ ఇచ్చినా, యూట్యూబ్ లైవ్ ఇచ్చినా కింద మాకు రుద్రాక్ష కావాలి అంటున్నారు. ఎవరికైనా రుద్రాక్ష కావాలి, కొరియర్లో తెప్పించుకోవాలి అనుకుంటే కనుక ఇగో ఇక్కడ మన చిర్రావూరి ఫౌండేషన్ వాట్సాప్ నెంబర్ 88556959 ఈ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్కి వాట్సాప్లో రుద్రాక్ష అని మెసేజ్ పెట్టండి, వాళ్ళు రిప్లై ఇస్తారు. అలాగే ఎవరైనా డైరెక్ట్గా నా చేతుల మీదే తీసుకోవాలనుకుంటే కనుక ఈ శనివారం నాడు కానీ ఆదివారం కానీ జూపూడిలో ఉంటా, నేను జూపూడి వస్తా కాబట్టి అక్కడే మీరు డైరెక్ట్గా రుద్రాక్ష కొనుక్కుని నా చేతుల మీదుగా తీసుకోవచ్చు. ఎవరన్నా సిద్ధాంతంలో రుద్రాక్ష తీసుకోవాలనుకునేటటువంటి వాళ్ళు సిద్ధాంతంలో రావి చెట్టు సెంటర్లో చిర్రావూరి గారి ఆఫీస్ ఉంది. అక్కడ రావి చెట్టు సెంటర్లో గోదావరికి వెళ్ళే రూట్ రావి చెట్టు సెంటర్ అంటారు, గుర్తుంచుకోండి. అక్కడే చిర్రావూరి గారి ఆఫీస్ ఎక్కడంటే అక్కడే మీరు రుద్రాక్ష తీసుకోవచ్చు. అలాగే హనుమంతుడి యొక్క పాద సింధూరం, పాదాల దగ్గర నుంచి వచ్చినటువంటి సింధూరం తీసుకోవాలనుకుంటే మీరు మన జూపూడిలో కానీ సిద్ధాంతంలో కానీ తీసుకోవచ్చు. అలాగే చదువుకునేటటువంటి పిల్లలకి సంబంధించి సరస్వతి తిలకం మీకు కావాలంటే కనుక మీరు చిర్రావూరి ఫౌండేషన్ మన జూపూడిలో కానీ లేదా సిద్ధాంతంలో ఉన్నటువంటి చిర్రావూరి గారి ఆఫీసులో కానీ డైరెక్ట్గా అక్కడే తీసుకోవచ్చు. సరేనమ్మా, జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి, అండి మీ పేరమ్మా? నా పేరు రాజ్యలక్ష్మి అండి. చిర్రావూరి గారితో మాట్లాడదామని. మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్తే అండి. మీ దగ్గర రుద్రాక్షలు తీసుకున్నామండి. ఓకే అమ్మా. అవి ఇంటికి కడదామన్నా, అది పూజలో పెట్టి మెడలో వేసుకుందామన్నా అసలు టైమే కుదరట్లేదు. ఎందుకో నాకేం అర్థం కావట్లేదండి. అంటే దరిద్రం అంత గట్టిగా పట్టుకుంది అన్నమాట మిమ్మల్ని. అసలు మామూలుగా కాదండి, ఆర్థిక ఇబ్బందులు, అసలు మా వారికి ఉద్యోగం లేకపోవటం. చూడండి మరి, ఎందుకంటే ఎప్పుడైతే దరిద్ర దేవత గట్టిగా మన హగ్ చేసేసుకుందో అప్పుడు ఇంక మన అది దరిద్ర కౌగిలి అంటారు, దాన్ని మనం వదిలించుకోలేం. ఏ దేవతో ఏ అప్సరసో వచ్చి దేవకన్య వచ్చి కౌగిలించడం బాగానే ఉంటుంది. ఇక్కడ కౌగిలించింది ఎవరో దరిద్ర దేవత. ఈవిడ దాంట్లో ఎప్పుడు మనం బయటపడతామా అని చూస్తుంటాం కదా. కానీ ఆ దరిద్ర దేవత వదలదు. ఏదన్నా రుద్రాక్ష గుమ్మానికి కట్టి మెడలో వేసుకుని సిద్ధి జపం చేసుకుందామంటే మీరు చేసుకుంటే ఆ దరిద్ర దేవత వదిలేసి వెళ్ళిపోవాలి కదా మిమ్మల్ని. అందుకని అసలు మిమ్మల్ని ముట్టుకోనేవద్దు, ఆ జోలికి వెళ్ళనివద్దమ్మా. చూస్తున్నానే గాని అసలు అది కట్టడానికి కుదరట్లేదు. ఎప్పుడు కడదామన్నా ఏదో ఒక అడ్డంకిలాగా అనిపిస్తుంది. రేపు ఉదయం తెల్లవారుజామున అట్లా కట్టమంటారా? మంగళవారం అయినా పర్వాలేదు, కట్టమంటారా? ముందు అర్జెంట్ గా కట్టేసి ఇంట్లో దీపారాధన మొదలుపెట్టు. సరే అండి. ఆర్థిక పరమైన ఇబ్బందులు మామూలుగా లేవండి. ఏ ఊర్లో ఉంటారమ్మా మీరు? ఇక్కడ విజయవాడలోనేనండి. మరి విజయవాడలో జూపూడి వస్తున్నారా? సరే, ఈ శనివారం రండి, ఆదివారం నాడు కూడా రామ్మా. శనివారం వస్తే దండం కొట్టించుకో, ఆదివారం నాడు వస్తే అమ్మవారి ప్రసాదం ఇస్తా, రాజశ్యామల అమ్మవారి యొక్క ప్రసాదం ఇస్తాను. కొంచెమన్నా మార్పు వస్తుందేమో చూద్దాం. సరే సరే అండి. జయంతల్లి. మామూలుగా అందరూ లక్ష్మీదేవి హగ్గిస్తే బాగుండు అనుకుంటారు, కానీ లక్ష్మీదేవి హగ్గు కథగా షేక్ హ్యాండ్ కూడా ఇవ్వదు ఆవిడ. దరిద్ర దేవత మాత్రం అడగకుండానే వచ్చి హగ్గిచ్చేస్తుంది. సిరిదా వచ్చి నేను శ్లోకం చెప్తుంటాను చూసారు, అలాగా లక్ష్మీదేవి వచ్చిందంటే ఉద్ధృతంగా వచ్చేస్తుంది, పోయిందంటే ఉద్ధృతంగానే పోతుంది. లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా వీధి గుమ్మల్లోంచి కుడికాలు లోపల పెట్టి వయ్యారంగా నడుచుకుంటూ లోపలికి వస్తుంది. దరిద్ర దేవత వెనకాల గుమ్మల్లోంచి ఎడంకాలు పెట్టి వంకరగా దరిద్రంగా చండాలంగా నడుచుకుంటూ వస్తుంది. అందుగురించే ముందు గుమ్మాన్ని మనం ఎంత బాగా పూజిస్తామో అలంకరిస్తామో అంతే గౌరవంగా వెనకాల గుమ్మాన్ని కూడా పూజించాలట. పెద్దవాళ్ళు అందుకే చెప్తారు, పెరట గుమ్మం పేద ముత్తైదువా. మనం ఏం చేస్తాం, వీధి గుమ్మానికి ఏమో బ్రహ్మాండంగా దండలు వేసేసి మామిడి తోరణాలు కట్టేస్తాం, వెనకాల గుమ్మానికి అటోకమ్మ ఇటోకమ్మ మేకులకి తగిలిస్తాం. కానీ పెరట గుమ్మం పేద ముత్తైదు ఒకటి అనుకుంటుందిట, ఎంతసేపు ఆ డబ్బున్న ఆవిడికే పోస్తారు, పసుపు కుంకం ఆవిడికే పెద్ద పెద్ద దండలు కడతారు, మెడలో వేస్తారు, మామిడి తోరణాలు కడతారు. నేను ముత్తైదునే కదా, నా ముఖాన్ని కూడా ఇంత పసుపు రాయొచ్చు కదా, ఇంత బొట్టు పెట్టచ్చు కదా, ఇంత అలంకరణ చేయొచ్చు కదా. ఆవిడేమో లక్ష్మీదేవి లోపలికి పిలుస్తోందని చెప్పేసి ఆవిడకి అంతా చేస్తారా? నేనేమో దరిద్ర దేవత కొంపలో అడుగు పెట్టకుండా దొడ్డు గుమ్మాన్ని కాపలా కాసేదేమో నేనా? నన్ను మాత్రం వీడు సరిగ్గా పట్టించుకోరా? వీళ్ళ సంగతి చెప్తాను అనుకుంటుంది ఆవిడ. అనుకుని దరిద్ర దేవత ఎప్పుడన్నా దొంగచాటుగా ఏ తెల్లవారుజామున గోడ దూకి వెనకాల గుమ్మం నుంచి లోపలికి వస్తుంటే ఎడకాలు పెట్టి ఆవిడ సర్లే నాకెందుకు లేకపోతే పో అని
కళ్ళు మూసుకుంటుంది. అప్పుడు దరిద్ర దేవత థ్యాంక్స్ అని చెప్పి లోపలికి వచ్చేస్తుంది, ఇంట్లోకి వచ్చేస్తుంది. కానీ మనం వీధి గుమ్మం ఎంత గౌరవంగా చూసుకుంటున్నామో పెరటి గుమ్మాన్ని, దొడ్డు గుమ్మాన్ని కూడా అంత గౌరవంగా చూసుకుంటే దరిద్ర దేవత ఎప్పుడైనా రాబోతుంటే ఆవిడ తలుపులు వేసేస్తుండే, రావద్దు, నువ్వు రావడానికి వీల్లేదు, ఇంట్లోకి దరిద్రం రావడానికి నేను ఒప్పుకోని చెప్పి తలుపు వేసేస్తుండదు. అందుకని పెరటి గుమ్మాన్ని కూడా అంత అందంగా చూసుకోవాలి. దరిద్ర దేవత గమ్మున ఫ్రెండ్షిప్ చేస్తుంది ఎవరితోటన్నా, ఆవిడకి ఇష్టం ఫ్రెండ్షిప్ చేసేయడం. ఎలా ఫ్రెండ్షిప్ చేస్తుంది అంటే స్నేహితుల రూపంలో ఫ్రెండ్షిప్ చేస్తుంది. పాడు చేయడానికి స్నేహితులు ముందు వస్తారు. కుపుత్రేణాన్ వయో నష్టం జన్మ నష్టం కుభార్యయ కుభోజనేన దివస కుమిత్రేణ సుఖం కుతః అంటారు దేవి భాగవతంలో. సరే అయినటువంటి ఒక పనికి మాలినటువంటి స్నేహితుడు ఉంటే జీవితంలో సుఖం అనేది మొత్తం పోతుందంటే. ఎందుకు పోతున్నాయంటే దరిద్రం లక్షణాలు వాడే నేర్పేది వాడిని. రారా అలా సరదాగా వెళ్ళొద్దాం, రారా తాగుదాం, రారా తిందాం, రారా సిగరెట్ కాలుద్దాం, రారా ప్యాకెట్ ఆడదాం, రారా బెట్టింగ్లో డబ్బులు పెడితే వాడికి 10 లక్షలు వచ్చేటి మనకెందుకు రావు అని అలవాటు చేసేది వాడే. కాబట్టి ముందు స్నేహితుడి రూపంలో ప్రయత్నం చేస్తుందట. అందుకని ఎట్టి పరిస్థితులను కూడా దరిద్ర దేవత మన జోలికి రాకుండా చూసుకోవాలంటే ముందుగా మనం ఇంట్లో దీపారాధన చేస్తే అలా దరిద్ర దేవతకి చిరాకు వచ్చేది. ఎందుకు వీళ్ళు ఇంట్లో ఎప్పుడు దీపారాధన చేసి ఎప్పుడు అగరత్తులు, ఎప్పుడు గంట కొడుతూ, ఎప్పుడు అగరత్తులు వెలిగించుకుని, ఎప్పుడు చూసినా పూజలే, చిచ్చి ఇంట్లోనే ఉండనని ఆవిడ వెళ్ళిపోతుంది. ఎవరు దరిద్ర దేవత. అందుకని ఆవిడ ఎలా వెళ్ళగొట్టాలా అని మనం ప్రయత్నం చేయాలన్నమాట. అంతే తప్ప ఆవిడ వచ్చి హగ్గిచ్చేసి మీదడిపోయేదాకా మనం ఊరుకున్నాం అనుకోండి, తర్వాత ఇంకా మనం ఆవిడ పంజాలోంచి విడిపించుకుని మళ్ళీ ఐశ్వర్యాన్ని ఇంట్లోకి తెచ్చుకోవాలంటే ఒక 2-3 ఏళ్ళు పడుతుందన్నమాట. అందుకని పూర్తిగా దరిద్రంలోకి జారిపోకముందే మేల్కోండి. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి, మీ పేరమ్మా? మా బాబు గురించి మాట్లాడండి గురుగారితో. చెప్పమ్మా. శ్రీమాత్రే అన్నమా. శ్రీమాత్రే చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము చుట్టురా అండి. చెప్పండి అమ్మా. మా బాబు సరిగ్గా చదువుకోవట్లేదు. ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారమ్మా? జ్ఞాపక శక్తి సరిగ్గా ఉండట్లేదు. అవునా? మీ అబ్బాయి సుచిత్ర కదా, రేపు ఆదివారం నాడు మీ అబ్బాయిని తీసుకుని జూపూడి రండి, విజయవాడ దగ్గర. వస్తే విజయవాడ ఇబ్రహీంపట్నం పక్కనే జూపూడి ఉంది, అక్కడ వస్తే వెంకటేశ్వర స్వామి గుళ్ళో నీల సరస్వతి ప్రసాదం ఇవ్వబోతున్నాను. చదువుకునే పిల్లలకి మంచిది. వచ్చేటప్పుడు 1 కేజీ మినప్పప్పు తీసుకొచ్చండి, వాటితో తెప్పించండి. కేజీ మినపప్పు అండి? మినప్పప్పు వాడి పేరు మీద తీసుకురండి. ఓకే. ఇంకోటి గురుగారు చెప్పండి. ఇంతకుముందు సరస్వతి నీల సరస్వతి చేపించామండి. చేయించారు. పూజ శ్రీలంకలో చేయించారా? అవునండి అవునండి చేపించామండి. ఆ తర్వాత ఎలా చేయించాక? కొంచెం పర్లేదండి, కొంచెం హుషారు కావాలని. ఇంకా హుషారు కావాలంటే రేపు అక్కడ తీసుకురండి, జూపూడి తీసుకురండి. కేజీన్నర గురుగారు? కిలోన్నర కాదు, కిలో. చదువుకునే పిల్లలు, ఉద్యోగం చేసుకునే వాళ్ళు, ఉద్యోగ డెవలప్మెంట్ కోసం, చదువు డెవలప్మెంట్ కోసం, మొండి పిల్లలకైతే కేజీ మినప్పప్పు తెచ్చుకోండి. అప్పులు ఇచ్చినా అప్పులు చేసినా ఆ రుణ బాధలు తొలగిపోవడానికి, రోగ నివారణ కోసం అనారోగ్యాలతో బాధపడే వాళ్ళైతే కేజీ కందిపప్పు తెచ్చుకోండి. వివాహ సంబంధం పెళ్లి కాని వాళ్ళు, పెళ్లి సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళు, సంతాన సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు 1 కేజీ శనగపప్పు తెచ్చుకోండి ఒక్కొక్కళ్ళు. గృహము, ఇల్లు, భూమి మొదలైనటువంటి ఇబ్బందులతో బాధపడేటటువంటి వాళ్ళు 1 కేజీ బెల్లం తెచ్చుకోండి. వ్యాపార సంబంధమైన ఇబ్బందులతో డెవలప్మెంట్ కోసం చూసుకునే వాళ్ళు, మిగిలిన వాళ్ళందరూ 1 కేజీ పెసరపప్పు తెచ్చుకోండి. గురువుగారండి చెప్పమ్మా. బాబు పేరు మీద కిలో మినపగుళ్ళు. అదే చెప్పా, మీరు గుర్తుంచుకోవాలి ఒకసారి చెప్తే. ఓకే. ఇంకోటి గురుగారు, ఇది మేము వ్యాపారం అది, మాకు రావాల్సిన డబ్బులు రావట్లేదు గురుగారు. రుణాలు మీరు 1 కేజీ కందిపప్పు తెచ్చుకోండి. కిలో కందిపప్పు తెచ్చుకుంటారు. అప్పులకి సంబంధించిన రుణాల వాళ్ళు కిలో కందిపప్పు తెచ్చుకోండి. జయం నాన్న, జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి, మీ పేరు? హలో మా నమస్తే, మాట వినిపిస్తోందా? మీ పేరు చెప్పండి. గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. శ్రీమాత్రేనమ్మా తల్లి, చెప్పమ్మా. గురుగారండి, ఎప్పుడైనా రాత్రిపూట పసుపు కుంకాలు బయటకు తెచ్చి గుమ్మాలకు పెట్టుకోవచ్చు? గుమ్మాలకి పెట్టుకోవడానికి అయితే తెచ్చుకోవచ్చమ్మా. రాత్రిపూట బయట తెచ్చుకోవచ్చు. గుమ్మానికి పెడుతున్నారు కాబట్టి గుమ్మం లక్ష్మీదేవి, ద్వారలక్ష్మి.
అంటే ఏ రోజు అని పర్వాలేదు. ఎప్పుడైనా ద్వారలక్ష్మి ఆరాధనకి తప్పు లేదు. గురువు గారు అంటే ఇప్పుడు ఈ సోమవారం పూట పొద్దుకు కానీ కుబేలు ముగ్గు కానీ ఏదో ఒకటి వేసుకుంటాం దేవుడి మొదలు. అదే ముగ్గు వారం అంతా ఉంచుకొని నిర్మల్యం తీసి దీపం పెట్టించుకోవచ్చు అంటే ఏ రోజు ఆ రోజు శుభ్రం చేసుకోవాలి కదమ్మా. ఏ రోజు ఆ రోజు దేవుడు కానీ మన ఇల్లు ఎలా తుడుచుకుంటాం అలాగే దేవుడు అయితే ఏ రోజు ఆ రోజు శుభ్రం చేసుకోవాలి. గురువు గారు అంటే భర్త లేని వాళ్ళు వరలక్ష్మి కలసం పెట్టుకోవచ్చు. చేసుకోవచ్చు అమ్మ, కలసం పెట్టి చేసుకోవచ్చు. అమ్మవారిని పసుపు కుంకాలతో పూజ చెయ్యొచ్చు, మీరు పెట్టుకోకూడదు కానీ అమ్మవారికి చేయొచ్చు. అదే వేరే వాళ్ళు అడగమన్నారు. చేసుకోవచ్చు. అంతేనండి గురువు గారు. జయం తల్లి జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరమ్మా? స్వప్న అండి. స్వప్న గారు ఎక్కడి నుంచి? జైత్యాల. మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. మా బాబు గురించి తెలుసుకున్నాను కాల్ చేస్తాను. చెప్పమ్మా, అడగమ్మా. 2006. దేని గురించి తెలుసుకోవాలి? స్టడీ ఎట్లుంటది? ఇప్పుడు ఇంటర్ అయిపోయింది. ఎట్లా ఉంది స్టడీ? అయితే బయటకు వెళ్దాం అనుకుంటుండు, వేరే కంట్రీ. ఏంటి ఇంటర్ అయిపోతే కాదమ్మా, ఇంటర్ అయిపోతే వెళ్ళిపోతారా ఎవరన్నా? డిగ్రీ అయ్యాక వెళ్తారా? ఇంటర్మీడియట్ అన్ని అయ్యాక వెళ్తారా? అదే అంటే బీటెక్ కూడా అక్కడే వెళ్తా అంటుండు. మరి ఒకసారి అయితే జాతకం చూపించమ్మా ఒకసారి. ఇక్కడ నెంబర్ ఉంది కదా మన నెంబరు, ఈ నెంబర్కి చిర్రావురు గారు అపాయింట్మెంట్ హైదరాబాద్లో కావాలి అని మెసేజ్ పెట్టు. మెసేజ్ పెడితే వాళ్ళు రిప్లై ఇస్తారు. బాబు జాతకం నేను తయారు చేస్తా, బాబుని తీసుకుని రా, నువ్వు పంపచ్చా వద్దనేది నేను చెప్తా. జయం తల్లి. అలాగే ఎవరన్నా విజయవాడలో అపాయింట్మెంట్ కావాలనుకోండి, జూపూల్లో నన్ను కలవాలనుకుంటే ఇప్పుడే అపాయింట్మెంట్ తీసుకోండి. ప్రతి వారం శనివారం, ఈ శనివారం ఆదివారం నేను అక్కడ ఉంటాను కాబట్టి అపాయింట్మెంట్ జూపూల్లో కావాలంటే గురువు గారు అపాయింట్మెంట్ జూపూల్లో కావాలి అని పెట్టండి. రాజమండ్రిలో కావాలనుకోండి, మీకు గురువు గారు అపాయింట్మెంట్ రాజమండ్రిలో కావాలి అని పెట్టండి. వైజాగ్లో కావాలని వైజాగ్లో కావాలి అని పెట్టండి. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ కావాలి అని మెసేజ్ పెట్టండి. వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, ఫోన్ చేయకండి. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరండి? శారద మేడం. శారదా గారు ఎక్కడి నుంచి? సూరత్ నుంచి మేడం. మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. శ్రీమాత్రేనమ్మా గురువుగారు. శ్రీమాత్రేనమ్మ తల్లి చెప్పమ్మా. గురువుగారు మా అక్క జరిగిపోయింది, దీపం ఎప్పటి నుంచి అని పెట్టాలి? ఇదివరకు ఇప్పుడు పూజా సామాన్లు ఉన్నాయి కదా గురువుగారు, అది వాపరాయించొచ్చా? ఎన్ని రోజులు అయింది? నెల దగ్గరకు వస్తాను. పెట్టేసుకోవచ్చు, 12 రోజులు దాటితే పెట్టేసుకోవచ్చమ్మా. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు? హలో నమస్తే మేడం. మీ పేరు చెప్పండి అమ్మా. నా పేరు శైలజ మేడం. శైలజ గారు ఎక్కడి నుంచి? ఖమ్మం నుంచి అండి. గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. గురుగారు నమస్కారం. గురుగారు చెప్పు తల్లి. నా గురించే తెలుసుకోవాలి. నువ్వు టీవీ సౌండ్ తగ్గించుకొని నీ గురించి తెలుసుకో. ముందు ఎప్పుడన్నా నాతో మాట్లాడేటప్పుడు టీవీ సౌండ్ తగ్గించుకోవాలి. జయం తల్లి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు సంధ్య. సంధ్య గారు ఎక్కడి నుంచి? వరంగల్ నుండి. మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. చెప్పమ్మా. వరంగల్. చెప్పమ్మా. గురుగారు. సరే చెప్పమ్మా. గురుగారు మొన్న మేము ఎట్లాడబోతే స్పట్కలింగం అని తెచ్చుకున్నాము. అయితే ఆ లింగము సోమవారం మాటలు ఇట్లా పోసుకోవచ్చా లేకపోతే అట్లనే పెట్టానా? రోజు పోయి సోమవారం దాకా ఎందుకు, రోజు పోయి. మరి ఎట్లా పెట్టిపోయాలి గురుగారు? ఎట్లా పెట్టిపోయడం ఏంది? దేవుడి దగ్గర పెట్టిపోయి ఒక ప్లేట్లో పెట్టానా? ప్లేట్లో పెట్టి నీళ్లు పోసి పూజ చేసుకుని మళ్ళీ తుడిచేసి గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టి దేవుడి దగ్గర పెట్టి పూలు పెట్టు. మళ్ళీ ఉట్టిగానే ప్లేట్లో పెట్టానా? ప్లేట్ శుభ్రంగా తుడిచేసి పెట్టు. అదే గురుగారు, అది స్పట్కలింగం కదా, అయితే వినాయకుడు పొమ్ముండే ఊడిపోయింది అట్లా. ఏదైనా కానీ ఏ శివలింగం ఇంట్లో ఉన్నా రోజు నీళ్లు పోయాలి. అంతేనా గురుగారు? ఈ ఆర్థిక ఇబ్బందులు పోతలేవు గురుగారు. నువ్వైతే స్ఫటికలింగం తెచ్చుకున్నాక రోజు నీటిపై ఓం నమః శివాయ అని చెయ్యమ్మా. శివుణ్ణి నమ్ముకో, మంచి పని జరుగుతుంది తల్లి. జయం. మళ్ళా నీళ్ళు ఏం చేయాలి గురుగారు? మొక్కలకి పోసేయమ్మా, ఏదైనా మొక్కలకి పోసే. జయం తల్లి. అలాగే మన చిర్రావురి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నక్షత్ర బలి కార్యక్రమం గురు పౌర్ణమి రోజు రాత్రి 9 గంటలకే ప్రారంభం కాబోతోంది. ఎవరికైనా సరే బలి నక్షత్రాలు ఉన్నటువంటి వాళ్ళు, మీకు తెలుసు కదా మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి. 27 నక్షత్రాల్లో 18 నక్షత్రాలని బలి నక్షత్రాలు అంటారు. అవి భరణి,
ఈ నక్షత్రాలు మీ ఇంట్లో ఎవరికన్నా ఉన్నాయేమో చూసుకోండి. భరణి, కృత్తిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, పొబ్బ, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, అశ్విని, మఖ, ఉత్తర, హస్త, పూర్వాషాఢ, పూర్వాభాద్ర, రేవతి. ఈ 18ని బలి నక్షత్రాలు అంటారు. ఈ నక్షత్రాల్లో మీ ఇంట్లో పెద్దలు కానీ పిల్లలు కానీ ఉంటే నక్షత్ర బలి చేయించుకోవాలి. నేను చెప్తున్నాను కదా ఎప్పటికప్పుడు. ఆ నక్షత్ర బలి చేయించుకుంటేనే జీవితంలో వీళ్ళ జాతకంలో ఉన్నటువంటి యోగాలు అనేవి యోగిస్తాయి. అటువంటి నక్షత్ర బలి బ్యాచ్ ఈ 21వ తారీఖు పౌర్ణమి రోజు, గురు పౌర్ణమి రోజు రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతుంది. కాబట్టి ఎవరైనా ఈ నక్షత్ర బలి చేయించుకోవాలనుకుంటే ఆలస్యం చేయకండి. ఇక్కడ మన చిర్రావూరి ఫౌండేషన్ వాట్సాప్ నెంబర్ ఉంది కదా, 885559 ఈ నెంబర్కి వాట్సాప్లో నక్షత్ర బలి అని మెసేజ్ పెట్టండి. అలాగే ఒకే నక్షత్రంలో ఇంట్లో ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఉంటే దాన్ని ఏక నక్షత్ర బలి అంటారు. ఆ ఏక నక్షత్ర బలి ఉన్నటువంటి వాళ్ళకి ఒకళ్ళకి బాగుంటుంది, మిగిలిన వాళ్ళు డౌన్ అయిపోతారు. లేదా అందరూ ఆ నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఇంట్లో ఉంటే అందరూ డౌన్ అయిపోతారు, ఎవరికీ కలిసి రాదు. అటువంటి పరిస్థితి ఏక నక్షత్ర బలి వల్ల ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఒకే నక్షత్రంలో ఇంట్లో ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఉంటే ఏక నక్షత్ర బలి జరిపించుకోండి. ఈ ఇండియా మొత్తం మీద నక్షత్ర బలి కేవలం మన చిర్రావూరి ఫౌండేషన్లో మాత్రమే జరుగుతుంది, ఇంకెక్కడా జరగదు. చేయించే వాళ్ళు ఎవరు లేరు. 41 రోజుల పూజది. ఆ రోజు 21వ తారీఖు తలస్నానం చేస్తే సరిపోతుంది చేయించుకునేవాళ్ళు. దీనికి వీడియోలు కానీ తీర్థప్రసాదాలు కానీ ఇవ్వం. కాబట్టి ఈ నక్షత్ర బలి చేయించుకునేటటువంటి వాళ్ళకి దోషం అనేటటువంటిది 6 నెలల తర్వాత తొలగిపోవడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎవరన్నా చేయించుకునేటటువంటి వాళ్ళు 21వ తారీఖు పౌర్ణమి రోజు బ్యాచ్ ఉంది కాబట్టి చేయించుకునే వాళ్ళు త్వరగా మన చిర్రావూరి ఫౌండేషన్ వాట్సాప్ నెంబర్కి నక్షత్ర బలి అని మెసేజ్ పెట్టండి. వాళ్ళు మీకు కార్డు పంపిస్తారు. దాంట్లో నక్షత్రం, ఆ కార్డులో మీ నక్షత్రాలు ఉన్నాయో లేదో చూసుకొని వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకోండి. జయం. ధన్యవాదాలు గురుగారు, చాలా మంచి విశేషాలు తెలియజేశారు. ధన్యవాదాలండి. అలాగే ఆగస్టు 4వ తారీఖు ఆషాఢ అమావాస్య. ఆ రోజున ఇంట్లో చిన్నవాళ్ళ కోసం కనిష్ట బలి చేయడం జరుగుతుంది. దాన్ని ఆషాఢ బలి అంటారు. ఇంట్లో లాస్ట్ పుట్టినటువంటి వాళ్ళు లేదా మధ్యలో పుట్టినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చేసేటటువంటి కనిష్ట బలిని ఆషాఢ బలి అంటారు. ఇది కూడా మన దగ్గర చిన్నవాళ్ళకు ఉన్నటువంటి గండాలని తొలగించేటటువంటి కార్యక్రమం. ఇది కూడా ఆషాఢ బలి ఆగస్టు 4వ తారీఖు జరుగుతుంది, ఆషాఢ అమావాస్య రోజు. దీనికి కూడా చేయించుకోవాలనుకునేటువంటి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. జయంతి. ఇది ఇవాల్టి జయం కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం. జయం ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు చిరావురి ఫౌండేషన్. ఫోన్ నెంబర్ 8855695579.